కయ్య ఏం కర్రీ వండుతున్నావు? టుడే కర్రీ ప్రిపేరింగ్ గోంగూర ప్రాన్స్. వావ్, గోంగూర అయితే ఉడికిపోతుంది. ఇంకొండి ఉడికిపోయింది. మా అక్క మా అమ్మ చేసే రెసిపీస్ చూడండి. నేనేం వేయాలో తాలింపు కూడా తయారు చేస్తాను. గోంగూర ఎట్లా బాయిల్ చేసుకోవాలి అంటే టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ లేక ఉల్లి పచ్చిమిర్చి గోంగూర ఎలా బాయిల్ చేయాలి. ఆయిల్ వేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి లైట్గా. ఇంకా ఉప్పు కారం పసుపు మసాలా ఆర్ మామూలు మసాలా వేసుకోవచ్చు. ఎక్కువ వేసుకోకూడదు, తీసుకుని వేసుకోవాలి. హాఫ్ అన్నమాట, హాఫ్ తీసుకుని వేసుకోవాలి. ఓన్లీ పసుపు ఉప్పు కారమే వేస్తా. వీటికి తగినంత వేసుకోవాలి. ఫ్రై బాగా చేసుకుంటే గోంగూర కర్రీలో అనేది టేస్ట్ బాగుంటుంది. బాగా ఇవి రోస్ట్ అవుతాయి కాబట్టి మనం పెట్టుకుని ఒక ముద్దకి ఒక రేపు బాగుంటుంది అనమాట అండి. తక్కువగా చేస్తున్నా అండి, చేసుకోవచ్చు. కట్లు చేస్తున్నా అంతే. ఇదైతే ఒక 5 మెంబర్స్కి వచ్చేలా చేస్తున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తక్కువగా ఉన్నాయని ఎండ్రేలు కూడా కలిపి వేస్తున్నామండి. చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చేసుకుని ఉంది కదా, మిక్సీ పట్టుకోవాలి. ఇది మిక్సీ పట్టుకోవాలి అన్నమాట. చూసారుగా పేస్ట్ అయిపోవాలి ఫుల్గా. చెప్పాను కదా నేను బాగా రొయ్యలు, ఎండు రొయ్యలు పచ్చి రొయ్యలు కలిపి చేసుకున్నా. అంటే రొయ్యలు తక్కువ ఉన్నాయని ఎండు రొయ్యలు కూడా యాడ్ చేసుకున్నాను నేను. అలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎల్లుల్లిపాయ, ఎండుమిరగాయ, ఎండుమిర్చి, ఆవాలు పోపు చేసుకున్నా ఉంటాయి కదా. వాళ్ళ స్పైసీ కావాలనుకుంటే ఆ పోపుతో పాటు పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది. మనమైతే కారం వేసుకున్నాక మనం వాడుకున్న పేస్ట్ గోంగూర వేసుకోవాలి ఫ్రెండ్స్. కాకపోతే మా అమ్మ కుక్ చేస్తుంది, నేను వీడియోస్ తీస్తున్నా. దగ్గరకు ఉంది కాబట్టి మిక్సీ కొంచెం వాటర్ పోసుకొని కలుపుకొని అలా ఉడికించుకుంటే పచ్చి వాసన పోయి టేస్టీ బాగుంటుంది. ఇప్పుడైతే రైలు వేసుకోవాలి. ఇందులో వేసుకున్నాక బాగా కలుపుకోండి. తగినంత కావాలి. మీకైతే టేస్ట్కి ఎంత కావాలో వేసుకోండి. మేమైతే సరిపడా వేసుకుంటున్నాం. అయితే బాగా కలిపేసుకున్నాం. వేడిశనగ గుళ్ళు నూనెలో వేపుకుని పొడుము చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి. పల్లీల పేస్ట్ ఇలా వేసుకుని ఉడికి సూపర్గా ఉంటుంది. అయితే ఇది బాగా కలుపుకోవాలి. వేసుకుంటే టేస్టీగా ఉన్నాం. టమాటా వేసుకోకపోయినా సరే టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి అలాగా. ఇది బాగా ఉడికే వరకు ఉండాలి. కర్రీ కుక్ అయిపోయినాక టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్. కర్రీ అయితే కుక్ అయిపోయింది. టేస్ట్ మట్టికి సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మా అక్క మా అమ్మ చేశారు, సూపర్ ఉంది. అలాగే లైక్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.